విజయవాడలో సంచలనం రేపిన సాయి కృష్ణ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. మెజిస్టీరియల్ విచారణలో భాగంగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి సబ్ కలెక్టర్కి తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటుగా పలువురు నేతలు విచారణకి హాజరై కేసుపై తమకున్న అనుమానాలను వినతిపత్రం రూపంలో వాళ్ళకందించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తన కుమారుడి మరణంపై పూర్తి నిజాలు బయటపెట్టాలన్నారు. కనీసం సాయి కృష్ణ బూడిదైనా తమకు అప్పగించాలి అన్నారు. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ కేసులో అనేక అనుమానాలున్నాయని చెప్పారు. మెజిస్టీరియల్ విచారణ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, అయినప్పటికీ అధికారికి వినతి పత్రం ద్వారా తమ అనుమానాలను ఆధారాలను సమర్పించామని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జరిగింది ఏంటని చెప్పి మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మా దగ్గర. మీ అబ్బాయికి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి కారణం ఏంటని చెప్పేసి అడిగారు. మేము పలానా జరిగిందండి అని చెప్పాను. అంతేనయ్యా జరిగింది లోపల. నేను అందరినీ ఒకటే మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నేను నా కొడుకు బూడిది ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది, నాకేమి ఇచ్చారు. నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడ క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడ పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే, నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను, నాకు తెలవదయ్యా. నా కొడుకు పూడి నాకు ఇప్పించండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనేకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5గురినో 4గురినో అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి ప్రతి నా కొడుకు నాకు తెలుసు. వాళ్ళు నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. మెజిస్ట్రియల్ విచారణ వల్ల ఏ వాస్తవాలు బయటకు రావు. అయినా కూడా చట్టాన్ని గౌరవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ విచారణలో తూతు మంత్రం ఏమీ రాదు, సిట్టు విచారణలో కూడా ఏమీ రాదు. సిట్టు విచారణ ఏం జరుగుతుందంటే ఉన్నటువంటి ఆధారాలను తుడిచిపెట్టి వక్ర మార్గంలో పెట్టే కార్యక్రమం చేస్తుంది. ఎక్కడో వెళ్ళిపోయినటువంటి డెడ్ బాడీ యొక్క ఎముకలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పైన పెట్టి ఇక్కడే తగలేసాడు నాగరాజుని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ఘోరం, అన్యాయం. నేను చెప్తున్నా, నాగరాజుకి అన్యాయం జరిగినా కూడా ఒప్పుకోం. నాగరాజు దీనిలో పాత్ర ఉంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎవరండి తీసుకొచ్చింది? టాస్క్ ఫోర్స్ కదా. అసలు టాస్క్ ఫోర్స్ చంపేసి నాగరాజు మీద పడుతుందని అనేటువంటి అపవాదు కూడా ఉంది. టాస్క్ ఫోర్స్ చంపేసిన తర్వాత అది నాగరాజు మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఉంది వాళ్ళ. కాబట్టి ఈ వాస్తవాలు బయటకు రావాలి. నిజమైన దోషులు, నిజమైనటువంటి కిల్లర్సు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు తమిళనాడులో శిక్ష పడ్డట్టుగా పడాలని మేము కోరుతున్నాం.